హాయ్ గైస్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అభినేత్రి 45వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మా హోమ్ టౌన్కి వచ్చాను. అక్కడ కొంచెం సౌండ్స్ ఉంటాయి, ప్లీజ్ ఇగ్నోర్ డిస్టర్బెన్సెస్. సో ఇకపోతే 45వ ఎపిసోడ్లోకి వెళ్తే, తను చాలా సంతోషంగా నా వైపు చూస్తూ, అకచాన్ నువ్వు నా మాట వింటావు కదా అని సంతోషంగా అన్నది. అంతేమీ లేదులే, నీ మాట నేనేమి వినను, ఏదో బోర్ కొట్టి నాకు కూడా చదవాలి అనిపించింది, అందుకే లేచి కూర్చున్నా చదువుదామని అని కావాలని చెప్పాను. నువ్వు ఎప్పుడు ఇంతే కదరా, నీ మనసులో ఉన్నది ఏది పైకి చెప్పవు, మనసులోనే ఉంచుకుంటావు, ఎప్పుడు నన్ను ఏడిపించాలనుకుంటావు కదా అని దిగులుగా మొహం పెట్టి నన్ను అడిగింది. సర్లే బాధపడకు, నువ్వు చెప్పావని చదువుతున్నానులే అని చెప్పాను, తన నోస్ టిప్ మీద చిన్నగా టచ్ చేస్తూ. కానీ ఎటువంటి స్పర్శ నాకు తెలియలేదు. నా గుండెల్లో చాలా అంటే చాలా బాధగా ఉంది, కానీ పైకి అయితే నార్మల్గా ఉన్నట్లు నటిస్తున్నా. ఆ పుస్తకం తిరగయ్యగానే అది పేరుకి పుస్తకం, కానీ ఒక్కసారిగా నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఆ అద్భుతాన్ని చూసే విధంగా నా రాక్షసి నా కోసం క్రియేట్ చేసింది. ఒక అందమైన ఇల్లు, ఇంటిలో చాలా అంటే చాలా క్యూట్గా, నిజానికి నా పెళ్ళాం కంటే క్యూట్గా ఉంది ఒక అమ్మాయి. తనను చూస్తుంటే మరలా నేను నా చిన్నతనంలో చూసిన మంత్రి గారి కోడల్లాగే అనిపిస్తుంది. నా తల మీద చిన్నగా ఒకటి కొట్టుకుంటూ, చెత్త వెధవ, ఎవరిని చూసినా ఆమె అనుకుంటావు, నీకు ఇప్పుడు పెళ్ళి కూడా అవటం అయ్యింది, నువ్వు వెధవ కూడా అయ్యావురా అని నా మనసులో నేను తిట్టుకున్నాను. తను పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయి సోఫా మీద పడుకుంది. అప్పుడే కొంచెం హ్యాండ్సమ్గానే ఉన్నాడు, మంచి పర్సనాలిటీ, యంగ్ లుక్. అతను పరిగెత్తుకుంటూ వచ్చి తన మీద పడుకున్నాడు. అతను చూసి నాకెందుకో మంత్రి గారి అబ్బాయిలాగా అనిపించింది. అర్థమైపోయింది, నేను ఎవరిని చూసినా నా కళ్ళల్లోకి వాళ్ళే కనపడతారు. నాకు హాల్విజిలేషన్ ఎక్కువైపోయినట్లుంది అనుకున్నాను. హే ఎక్కడికి తప్పించుకుంటావు, నేను చెప్పిన మాట వింటావా లేదా అని తన చేతిలో ఉన్నది ఏదో లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నాడు అతను. తను వెంటనే నవ్వుతూ తన చేతిలో ఉన్నది తనకు అందకుండా దూరంగా పెడుతోంది. ఇద్దరు చాలా క్యూట్గా, అంటే క్యూట్ కపుల్స్లా ఒకరికొకరు పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. పోట్లాట అంటే పోట్లాట కాదు, ఫన్నీ రొమాంటిక్ కపుల్స్ లాగా కనబడుతున్నారు. సైడ్కి తిరిగి, అబ్బా లెగు, బరువుగా ఉన్నావు, లెగురా మీద నుండి అని అంటూ తనని 2 చేతులతో నెట్టుతోంది ఆమె. రిమోట్ నా చేతికి ఇస్తే లెగుస్తా, లేదంటే నా బరువును భరించాల్సిందే నువ్వు అని అతను ఆ చేతిలో ఉన్న రిమోట్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదిగో తీసుకో, ఏడు, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోపో అంటూ, 24 గంటలు క్రికెట్ అంటావు, అది లేదు అనుకుంటే న్యూస్లు చూస్తూ ఉంటావు, ఇకపోతే జీవితం అంతా రాజకీయం అంటావు, నాతో మాత్రం మాట్లాడటానికి టైం ఉండదు నీకు, పో వెళ్ళి దాని ముందు కూర్చో అంటూ రిమోట్ని తనకి ఇచ్చేసింది కోపంగా ఆమె. అతను రిమోట్ని ఆమె మీద తీసుకుంటూ ఆమె మీద ముద్దు పెట్టి మెడ మీద, అలా ఉండాలి మరి నా భార్య అంటే ఏమనుకున్నావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను పైకి లేచి కొంచెం సేపు అలాగే సోఫా మీద కూర్చొని 2 కాళ్ళు ముడుచుకొని తన గడ్డంను మోకాళ్ళ మీదకి ఆంచి ఎదురుగా ఉన్న గార్డెన్ వైపు చూస్తూ కూర్చుంది. అంతలోనే తన ఫోన్ రింగ్ అయింది. మేడం, ఈరోజు సాయంత్రం 4 గంటలకి షూట్ ఉంది, మీరు ఏ టైంకి రాగలుగుతారు? సన్సెట్ వచ్చే టైంలో షూట్ చేస్తే ప్లేస్ చాలా ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ బాగుంటాయి అని ఆపోజిట్ కాల్ నుండి మాట్లాడారు. ఓకే మాస్టర్, నేను మీరు చెప్పినట్లు టయానికి 10 నిమిషాల ముందే అక్కడ ఉంటాను, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది. తను వెంటనే అక్కడి నుండి పైకి లేచి తన భర్త దగ్గరికి వచ్చి చూసింది. ఈరోజు ఇంట్లో ఉండమంటాడు అనుకున్నాను, కానీ తనకి ఏమీ పట్టవు కదా, తన లోకంలో తనున్నాడు, ఇక నేను బయటికి వెళ్ళినా తనకేం ప్రాబ్లం లేదులే అని తన మనసులో అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చింది. హే కన్నా, నేను బయటికి షూట్ కోసం వెళ్తున్నా, ఈరోజు షూట్ ఈవినింగ్ టైంలో ఉంది, బయటికి రావడానికి లేట్ అవ్వచ్చు. అతను ఆమె చేతిని కిస్ చేస్తూ తన వైపు కూడా చూడకుండా, పర్లేదు వెళ్ళు, నేను కూడా కొంచెం సేపు అయితే బయటకు వెళ్ళాలి, నిన్నేమైనా డ్రాప్ చేయాలా అని అడిగాడు. ఏదో అంటూ ఏదో చెప్పబోయి లోపల ఆమెకు సమాధానం కూడా ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండా, ఓ నీకు వెహికల్ వస్తుందేమో కదా, వాళ్ళు నీకు వెహికల్ పంపించారా అని అడిగేశాడు. డ్రాప్ చేయరా అని తన పెదళ్ళ గుండా రాబోయే మాటను కూడా ఆమె ఆపేసుకున్నట్లుంది. వాళ్ళు వెహికల్ పంపించారు, నేను వెళ్తున్నానులే అని తను తిరిగి చూస్తాడేమో అనుకుంటూ తన వైపే చూస్తూ బయటికి దిగులుగా అడుగు వేసింది. తన ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతుంది, కానీ పైకి తెలియకుండా ఉండటానికి తను చాలా ప్రయత్నం చేస్తున్నట్లు బాగా తెలుస్తోంది. అదేంటి అంత అందంగా క్యూట్గా ఉన్నారు ఇద్దరు కలిసి, ఇంతలోనే ఏమైపోయింది? వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు కదా,
కానీ ఆమె ముఖంలో ఎందుకో చిరునవ్వు లేదు. ఆమె చూడటానికి 25 నుండి 30 సంవత్సరంల ఆమెలాగా కనపడుతుంది. కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది తన ఫేస్. తను ఇంటి బయటకు రాగానే గేట్ ముందు కార్ డోర్ ఓపెన్ చేస్తూ డ్రైవర్ విష్ చేశాడు. కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని గుడ్ ఈవినింగ్ మేడం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని విష్ చేశాడు. థ్యాంక్ యూ రాము, నన్ను డ్రాప్ చేశాక పిల్లల్ని స్కూల్ నుండి డైరెక్ట్గా షూట్ దగ్గరికి తీసుకొచ్చేసాయి. ఈరోజు లేట్ అయ్యేలాగా ఉంది, వాళ్ళు నాతోనే అక్కడ ఉంటారు అని చెప్పింది. ఓకే మేడం, అలాగే ఈరోజు బర్త్డే కదా, మీరు ఇంకా షూటింగ్కి రారేమో అనుకున్నాను అని తన మిర్రర్లోంచి ఆమెను చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. బర్త్డేలు మ్యారేజ్ డేలు అనుకుంటూ ఇంట్లో కూర్చోటానికి మనదేమి జాబు కాదు కదా రాము. ఏదో ఒక లీవ్ అప్లై చేసినా లీవ్ పెట్టడానికి. షూటింగ్ అంటే ఏ రోజు చేయాలంటే ఆ రోజు మనం రెడీగా ఉండాలి. మన మీద ఎంతోమంది జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకరోజు మనం షూటింగ్ ఆపినా ఎంతోమందికి ఆ రోజు అన్నం ఉండదు కదా అని చెప్పింది, కొంచెం ఏదో దిగులు కూడిన బాధతో. అంతే మేడం, మీలాంటి వాళ్ళు చూపే దయ మీదే మాలాంటి వాళ్ళు బతుకుతున్నాం. ఎవరైనా సరే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీలా మా ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది మేడం అని రాము అన్నాడు. ఇదిగో ఇలాగే అనుకోవద్దు రాము, అలా నాలాగే ఎందుకు ఉండాలి మీ ఇంట్లో వాళ్ళు? అసలు ఎందుకుంటారు చెప్పు? తను వేరు, నేను వేరు, నువ్వు వేరు, ఎవరికి వారు వేరు. వారి మనస్తత్వంలా వారి బిహేవియర్తో వేరుగా ఉండటం కోసమే ఒక మనిషి ఉన్నట్లు ఇంకో మనిషిని దేవుడు సృష్టించలేదు. నువ్వు అనుకున్నట్లే నీ భార్య కూడా నా భర్త నా హస్బెండ్ లాగా ఉంటే బాగుండు అని మీ సార్ని చూసి అనుకుంటే నేను నీకు బాధగా ఉంటుందా లేదా? అసలు ఎవరి మనస్తత్వాలు ఎవరి బిహేవియర్లు వారికి ఒక స్పెషల్గా ఉంటుంది, మనం గుర్తించాలి అని. అది మానేసి వేరే వాళ్ళ భార్యలాగా నా భార్య ఉండాలి అని ఎందుకు చూసి వాళ్ళని నిర్దేశిస్తారు? అర్థం కాదు ఈ మగాళ్ళు అని కొంచెం సూటిగా రాము వైపు చూస్తూ అడిగింది. డ్రైవర్ తలను కొట్టుకుంటూ సూపర్ పాయింట్ చెప్పారు మేడం, నిజంగానే అర్థమైంది నాకు. అవును, ఒకరు ఉన్నట్లు ఇంకొకరు అసలు ఎందుకు ఉండాలి? ఏదో ఫ్లోలో అనేశాను మేడం, తప్పైపోయింది. ఇంకెప్పుడు నా భార్యను వేరే వాళ్ళతో పోల్చను అని అన్నాడు. ఆమె ఇక మాటలు పొడిగించడం ఇష్టం లేక సరిసర్లే ఇక ముందు చూసి నడుపు, అద్దంలోంచి నన్నేం చూస్తావు, ఎటు మూవీస్లో చూస్తూనే ఉంటావు కదా అని నవ్వుతూ అంది. రాము కూడా నవ్వుతూ ఏం చేద్దాం మేడం, మిమ్మల్ని మూవీస్లోనే కాదు విడిగా కూడా ఎంత చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. మరి మాకు ఆ కళ్ళకి మహిమ ఉందా లేక మీ రూపంలో అంతటి శక్తి ఉందో తెలియటం లేదు అని అన్నాడు. ఇక చాలు అని చెప్పాను కదా రాము, ఇప్పటికే ఈ మాటలు విని విని నాకైతే బోర్ కొట్టేసింది. కొత్తగా ఏదైనా ఉంటే ట్రై చేయి అని చెప్పింది ఆమె. నేను కొత్తగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నా మేడం, కానీ మీకే అర్థం కావటం లేదు. అసలు నేను మీ దగ్గర డ్రైవర్గా చేరింది కూడా మిమ్మల్ని రోజు చూస్తూ ఉండటానికే అని చెప్పాడు. ఇక ఇతను ఎంత చెప్పినా వినడు అనుకొని తనకి ఆ మాటలు వినకుండా బయటకు చూస్తూ ఉంది. రాముకి కూడా అర్థమైంది మేడంకి ఇక మాటలు నచ్చటం లేదు అని. హాయ్ గైస్, 45వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు నేను సీతారాం సాంగ్ రాశాను, అది పాటగా చేసి అప్లోడ్ చేయబోతున్నాను. తప్పకుండా విని ఆనందించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీ హెల్ప్ నాకు తప్పకుండా కావాలి. ఓకే, ఇక ఉంటాను. ఇప్పుడు చెప్పాను కదా, ఈరోజు కొంచెం చుట్టుపక్కల సరౌండింగ్స్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి. మరో 10 days ఇలాగే ఉంటుంది. నేను మా హోమ్ టౌన్లో ఉండటం వల్ల ఈ ఇగ్నోర్స్ భరిస్తారనుకుంటున్నాను. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.